महे निराभासाय धीमहि तन्नो देवः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यशेखं वन्दे वाल्मीकि कोकिलम्। ईश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठां वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विमलपटे कमलकुटे पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरं वां त्रैलोक्यकुटिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। सशङ्खचक्रं सगरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। लक्ष्मीपते कमलनाभा सुरेशा विष्णु यज्ञेशा यज्ञा मधुसूदना विश्वरूपा ब्रह्मण्या केशवा जनार्दना वासुदेव गोविंद गोविंद। करुणाकरा दीनबंधो श्रीपार्वती सा मुखपंकज पद्मबंधो श्रीसादिदेवगण पूजित पादपद्म श्रीवल्ली सनाथ मम देहि करावलंबम्। श्रीमत्सयो निधि निकेतन चक्रपाणे भोगेन्द्र भोगमणि रंजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिबोधा श्री लक्ष्मी नृसिंह मम देहि करावलंबम्। श्री लक्ष्मी नृसिंह मम देहि करावलंबम्। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ। పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం। ఈరోజు ఈ లక్ష్మీ పార్వతి అమ్మవారి యొక్క సన్నిధిలో లక్ష్మీ కళ్యాణం అనే ఘట్టం చెప్పాలని సంకల్పం। వాస్తవానికి ఇది మొదటి రోజు చెప్పాలని సంకల్పం శుక్రవారం నాడు। ఆ రోజు టైం అనుకూలంగా లేదు కాబట్టి ఇవాళ జయవారం మంగళవారం జయవారం ఈరోజు లక్ష్మీ కళ్యాణ ఘట్టం అని చెప్పే ప్రయత్నం చేస్తాను। అమ్మ నాతో పలికినంత మేరకు పలికే ప్రయత్నం చేస్తాను। ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం ఎవరైతే వింటారో వాళ్ళకి అమ్మవారికి నామం ఉంది, ఓం దారిద్ర్యనాశిన్యై నమః అన్న నామం। వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రత తొలగిపోద్దట। అంత గొప్ప ఘట్టం ఈ ఘట్టం, చాలా అద్భుతమైన ఘట్టం। మరి నేను ఎవరు ఎంతమంది ఉన్నా చెప్తాను, చెప్పడానికి అభ్యంతరం లేదు। మీరు వచ్చి కూర్చుంటే నిజంగా మీరు చేతులకి నమస్కరించి వింటే దాని ఫలితం అంతా ఇంత కాదు। రావటానికి కుదరలేదు అంటే ఇంటికాండి వినండి పర్వాలేదు, కానీ ఇంటికాండి వినడం కాదు, వచ్చి వినాలి కూర్చొని। ఇంటికాడ ఎవరు వింటారు? దూరానికి ఎందుకు పెడతారు సౌండ్ సిస్టమ్? రాలేని వృద్ధులు ఇంటికాండి వింటారండి, రాగల శక్తి ఉన్న వాళ్ళు కూర్చుని వినాలి। నేను ఎంతమంది ఉన్నారనే దాంతో సంబంధం లేదు, ఎందుకంటే భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు గారు ఒక్కరినే కూర్చోబెట్టి సుఖపురం చెప్పారు, ఒక్కడికే చెప్పారు। అందువల్ల ఒక్కళ్ళు కూర్చొని చెప్పేస్తాను।
ఎవరు లేకపోతే చెప్పేస్తాను, ఎవరు లేకపోతే ఆ లక్ష్మీ పార్వతమ్మ వారు వింటది. అది మా ఆలోచన. అందువల్ల మీరు వచ్చి వింటే ధన్యతను పొందుతారు. అంత గొప్ప గట్టవి ఘట్టం చక్కగా. మరి ఆ ఘట్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి మీరు వచ్చి కూర్చుని వినడానికి ప్రయత్నం చేయండి. పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన పవహరమగునట, వేరొక గాథ పలికుండ నేల అంటారు కోతరామాచులు వారు. అందువల్ల పలికేది నేను కాదు, ఆ రామచంద్రమూర్తే, ఆ అమ్మవారే నాలో శక్తిగా ఉండి చెప్పిస్తారు. నేను చెప్పేది నేను కూడా మీకు మనం చేశాను ఇక్కడ నిన్నటి రోజున. ఈ మైకు నాకు ఉపకరణం, అమ్మవారికి నేను మైకు. నాకు ఈ మైక్ ఎలాగో అలాగే అమ్మవారికి నేను మైకు. ఈ మైక్లో చెప్పింది చాలామంది వినపడుద్ది. ఈ మైకు నాకు ఉపకరణం, సాధనం. అలాగే అమ్మకి నేను సాధనం, అమ్మకి నేను మైకు. అమ్మ నాలో ఉండి చెప్పిస్తూ ఉంటుంది. అందువల్ల పోతనామాచుల వారు చెప్పిన మాట అదే, పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొక గాథ పలుకుండ నేల అంటారు ఆయన. అలాగే ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి ఉచినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబల్ నుండిటియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాప్తి, ఈవుత, మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ అంటారు. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ముగ్గురమ్మలు ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఆ ముగ్గురమ్మల్ని కన్న తల్లి అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. లక్ష్మీదేవికి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి, సరస్వతీదేవిని బ్రహ్మగారికి, పార్వతీదేవిని శంకరుడికి ఇచ్చింది ఆ తల్లి. అందువల్ల అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎప్పటి నుంచి ఉంది ఆవిడ? ఎప్పటి నుంచి ఉందని డేట్ లేదు, ఒక డేట్ లేదు ఆవిడికి. ఎప్పటి నుంచో ఉందని చెప్పాలంతే. ఆవిడ సనాతనురాలు, ఎప్పటి నుంచో ఉన్న తల్లి. ఎప్పటి నుంచి ఉంది ఎవరికీ తెలీదు, ఎప్పటి నుంచో ఉంది. అందువల్లే ఆవిడ ప్రతి ఊర్లోనూ మనకి పుంతలో ముసలమ్మగా ఉంది. పుంతలో ముసలమ్మ తల్లిగా ఉందంటే ఆవిడ ముసలిది అయిపోయిందని కాదు, ఆవిడ వృద్ధురాలు కాదు. ఎప్పుడూ 16 ఏళ్ల వయసులో ఉంటుంది తల్లి. నిత్య యవ్వని అన్న నామం ఆవిడికి, మతశాలిని అన్న నామం. ఎప్పుడు నిత్య యవ్వనంలో ఉంటుంది, ఎప్పుడు శక్తివంతంగా ఉంటుంది దుర్గా. అందువల్ల ముసలమ్మ అంటే అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న తల్లి అని. ఆవిడే బాలస్వరూపంతో ఉంటుంది, బాలగా. ఆవిడే నిత్య యవ్వని, మతశాలిని అలా ఉంటుంది. ఆవిడే ముసలమ్మ తల్లిగా ఉంటుంది, ఆవిడే దుర్గగా ఉంటుంది. అందువల్ల ఆ తల్లి కాలానికి వశపడదు, కాలం ఆవిడకి వశపడి ఉంటుంది. అందువల్ల నిత్య యవ్వని, మతశాలిని. మరి శంకరుడు ఆయన అంతే. ఆయన నామాలు పరిశీలన చేస్తే ఓం కాలాయ నమః, కాలాయ నమః. కాలం ఆయనకి లొంగు ఉంటుంది. కాలంకి మనం లొంగిపోతాం. ఒక 10 సంవత్సరాల నాటి ఫోటో చూసుకుంటే మనం నవ్వుస్తూ ఉంటుంది, మనకి ఇలా ఉండేవాడిని అని. ఇంకో 10 సంవత్సరాలు పోతే ఇంకా మార్పుగా ఉంటాం. మనం కాలానికి లొంగిపోతాం, ఎప్పుడూ ఒకలా ఉంటాం. కానీ పరమేశ్వరుడు శంకరుడు ఇప్పుడు ఒకలానే ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా 16 ఏళ్ల వయసుతో కూడి శక్తివంతంగా 16 ఏళ్ల వయసు ఆయనలా ఉంటాడు. అందువల్ల ఆయన కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః అని పేర్లు ఆయనకి. కాలానికి అతీతుడు. కాలాన్ని మనం చంద్రుడితో ఎక్కడుతూ ఉంటాం. రేపు పౌర్ణమి, రేపే పౌర్ణమి, రేపటితో శుక్లపక్షం వెళ్ళిపోయింది, 15 రోజులు గడిచిపోయింది ఈ మాసం వచ్చి. ఎల్లుండి మళ్ళీ పాడ్యమి, పాడ్యం అమావాస్య దాకా 15 రోజులు, ఇంకో పక్షం వెళ్ళిపోయింది. 2 పక్షాలు, శుక్లపక్షం కృష్ణపక్షం వెళ్ళిపోయిందంటే ఒక మాసం గడిచిపోయింది, ఒక నెల గడిచిపోయింది.